श्रीपराशरभट्टार्य श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे कन्याभरणिसञ्जातं बाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं षडगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। అలాంటి రీతిలో మనకు పరమాత్మ స్వరూపాన్ని భక్తిని వివరంగా చెప్పి యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై అర్చేత్, పరమాత్మ స్తోత్రములతో ఆరాధన చేయాలి. ఇలా చెప్పడమే న్యాయము. ఏది మనకు బాగా ఇష్టమో దాన్నే స్మరించుకుంటాం కదా. మనకు ఎంత వేరే ఎన్ని విషయాలు తెలిసినా ఎక్కడ ప్రేమ ఉంటుందో దాన్నే తలుచుకుంటాం. భక్తి ఆది గుణములు కలవారే రాజుకు అంటే పరమాత్మకు ఇష్టమైన వాడు అని చెప్తాం కదా. అయినప్పుడు ఇలాంటి స్వామిని మనసారా ఆరాధన చెయ్యి. ప్రీతిగర్భత్వేన సుఖోపదానత్వం పరం అంటే ఏంటి? ఒక పండు తీసుకుంటే నువ్వు తినటం కాదు, వాడికి ఆగింపు చేయాలి. పరమాత్మకు నివేదన చెయ్యి. ఈ రీతిలో పరమాత్మ ఆరాధన, పరమాత్మ స్తోత్రము అన్నిటికంటే ఉత్తమము. యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై అర్చేత్ నరస్తదా. ప్రీతొక్కడి చాలు, పరమాత్మ నావాడు అనుకుంటే చాలండి, అన్నవే వస్తాయి. కర్మ, జ్ఞానము, భక్తి అనేటువంటి వాటిలో భక్తి ఒకటి ఉంటే చాలు, పరమాత్మ యందు ప్రీతి ఉంటే చాలు. సుఖంగా, సులభంగా, సంతోషంగా పరమాత్మను చేరటానికి వీలుంటుంది. అందుకే స్వామిని సుసుఖం కర్తిమవ్యయం అని ప్రత్యేకించి చెప్పారు. ప్రియతమః, అందరికంటే పరమాత్మ ప్రియతముడు. మనకు ఎవరు బాగా నచ్చుతారో అలాంటి వారికి మనం బాగా ప్రీతి కలిగించాలి. కాబట్టి ఎవరు మనకు ప్రభువో, ఎవరు మనకు యజమానో, ఎవరు అధికారో, ఎవరు మనను శాసిస్తున్నారో, పాలిస్తున్నారో ఇలాంటి వారందరినీ సేవించు. ఇతర దేవతలను ఆరాధించకు. పరమాత్మను మాత్రమే ఆరాధించాలి, ఇతర దేవతలను ఆరాధించవద్దు అని చెప్పారు. కాబట్టి యద్భక్త్యా పుండరీకాక్షం, ఎవరిని స్తోత్రం చేయాలి? పుండరీకాక్షుణ్ణి అంటే శ్రీమన్నారాయణుని మాత్రమే స్తోత్రం చేయాలి. ఇతరమైన భయంకరమైనటువంటి కర్మ ఫలితాలను, ప్రవృత్తులను తప్పించాలంటే ఆయనే కావాలి. అందుకే స్తవై అని చెప్పాడు. నామరూపాలతో కానీ, మరొక దానితో కానీ, చిన్న చిన్న కోరికలతో కానీ కాకుండా, తత్వాంతరములను సేవించకుండా పరమాత్మను స్తోత్రముతో సేవించండి. చాలా సులభం కదా, వాక్కుంటే చాలండి, ఏ కష్టము లేదు. నోరుంటే చాలు, ఆ నోటితో నారాయణ, వాసుదేవ, గోవింద, ముకుంద యథేష్టంగానండి. అందుకే వ్యాసుడు అంటాడు, నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే లోకే పతంతీతి కిమద్భుతం అంటాడు. అంటే నారాయణ అనే సులభమైన పేరుంది, ప్రతివాడు పలకగలడు. నారాయణ, కఠినాక్షరాలు లేవు, నోరు తిరగదా, అంత మంచి పేరుంది. ఆ పేరు అనడానికి నోరు ఉంది, పేరు ఉంది, నోరు ఉందండి. అయినా ఏమింత ఇది, కలియుగంలో మానవులు ఇంకా నరకానికి పోతున్నారు. ఎంత ఆశ్చర్యం అండి. నారాయణ పేరు తలిచేవారు ఉండగా నరకానికి పోతున్నారు. అదే రుక్మాంకుని రాజ్యంలో ఏ ఒక్కడు నరకానికి పోలే, అందరూ పరమాత్మను ఆశ్రయించారు. అందువల్ల పుండరీకాక్షం ప్రత్యేకించి ఈ మాట చెప్తూ
భయంకరమైన ఇతర తత్వాలను కాకుండా పరమాత్మను శ్రీమన్నారాయణుణ్ణి వాక్కుతో మాత్రమే సాధించేటువంటి స్తోత్రం చెయ్యండి, అర్చన చెయ్యండి. విశ్వజిత్ యాగం, చాంద్రాయణాది యాగాలు, వ్రతాలు, చాంద్రాయణాది వ్రతాలు శ్రమ పడాలి, కష్టపడాలి, ఖర్చు కూడా అవుతుంది, వ్యయము ఉంది, ఆయాసం ఉంది. నామ సంకీర్తనకి ఏం ఆయాసం ఉందండి? పరమాత్మ నామాన్ని తలవటానికి ఏమైనా ఖర్చు అవుతుందే? ఏమైనా కష్టం అవుతుందే? లేదు కదా. కష్టపడి ఖర్చు పెట్టేటువంటి చాంద్రాయణాది వ్రతాలు, విభజిద్యాది యాగాల కంటే వాక్కున్నంత మాత్రాన పరమాత్మ నామాన్ని కీర్తిస్తే చాలు, పరమాత్మ నామంతో స్తోత్రం చేస్తే చాలు. ఎందుకంటే నామ సంకీర్తనమే అన్ని ఫలితాలను ఇస్తుందని సాక్షాత్తు వ్యాస భగవానుడే చెప్తాడు. ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. చాలా విస్పష్టంగా చెప్పాడు. రోగాలతో బాధించబడేవారు కానీ, విషాదాలు పొందేవారు కానీ, రకరకాల ఆపదలతో శైథిల్యాన్ని పొందేవారు కానీ, భయపడుతున్నవారు కానీ, ఘోరమైన వ్యాధులలో ఉన్నవారు కానీ, ఇలా ఏ ఆపదలో ఉన్నా ఒక్కసారి నారాయణ నారాయణ నామాన్ని మాత్రమే, వేరే వద్దు, నారాయణ నామాన్ని మాత్రమే కీర్తిస్తే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి, అన్ని సుఖాలు కలుగుతాయి. సాక్షాత్ వ్యాస భగవానుడు చెప్పాడు. ఆర్త విషణ్ణ శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. అంతేకాదు, విష్ణు పురాణంలో కూడా అవసేనాపి యన్నామ్ని, మనం మన వశంలో లేకుండా, మనకు తెలియకుండా పరాకుగా పరమాత్మ నామాన్ని కీర్తించిన, నామ సంకీర్తనం మన వశంలో లేకుండా కీర్తించిన అన్ని దుఃఖాలు పోతాయి. ఇక విష్ణు ధర్మోత్తరంలో మనకు అజ్ఞానతః జ్ఞానతోవా వాసుదేవస్య కీర్తనాత్, తెలియక కానీ తెలిసి కానీ పరమాత్మ నామాన్ని కీర్తిస్తే తత్సర్వం విలయం యాతి. అన్ని కష్టాలు, అన్ని ఆపదలు, అన్ని బాధలు నాశమును పొందుతాయి. ఎలాగూ నీటిలో వేసిన ఉప్పులాగా, నీటిలో వేసిన ఉప్పులాగా అన్ని బాధలు లయమవుతాయి. ఇందులో శమాయాలం జలం వహ్నేః తమసః భాస్కరోదయః శాంతి కలేః అగౌగస్య నామ సంకీర్తనం హరేః. ఎంత విస్పంగా చెప్పాడంటే, నిప్పును చల్లార్చటానికి నీరు కావాలి, చీకటిని పోగొట్టడానికి సూర్యుడు కావాలి కదా. కలియుగంలోని పాపాన్ని పోగొట్టడానికి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనం సరిపోతుంది. దృష్టాంతం ఇచ్చాడు. నిప్పును నీరు, చీకటిని సూర్యుడు తొలగించినట్టు అన్ని బాధలను, అన్ని పాపాలను పరమాత్మ యొక్క నామ సంకీర్తనం తొలగిస్తుంది. యన్నామ సంకీర్తనతః విముచ్యతే, పరమాత్మ నామ సంకీర్తనంతో అన్ని పాపాల నుండి వీడు విడిపడతాడు, ముక్తిని పొందుతాడు. యన్నామ సంకీర్తనతః మహాభయం విమోక్షమాప్నోతి. ఆ పరమాత్మ యొక్క నామ సంకీర్తనంతో గొప్ప భయం కూడా తొలగిపోతుంది. ఇక మనకు హరియష్టకంలో సకృతు ఉచ్చరితం ఏన హరిరిత్యక్షరద్వయం, ఒక్కసారి హరి అని ఒక 2 అక్షరాలు
పలికితే బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. అలా పలికినవాడు మోక్షానికి పోవటానికి నడుము కట్టుకున్నవాడయ్యాడు. అన్ని పరికరాలను దగ్గర పెట్టుకున్నవాడయ్యాడు. మోక్ష గమనానికి కావలసిన సాధనములన్నీ తీసుకున్నవాడవుతాడు ఒక్కసారి హరి 2 అక్షరాలు అంటే. యస్య నామ్ని స్మృతే మర్త్య సముత్క్రాంతే అనంతరం. మరణానికంటే ముందు, మరణించే ముందు ఒక్కసారి పరమాత్మ నామాన్ని స్మరిస్తే ప్రాప్నోతి వైష్ణవం స్థానం, శ్రీ మహావిష్ణువు యొక్క స్థానాన్ని పొందుతాడు. అక్కడికి పోతే పునరావృత్తి వర్జనం, మళ్ళీ తిరిగి ఇక్కడికి రారు. అందుకే అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అంటాడు మహానుభావుడు. ఏం చేయాలి? అచ్యుత అనంత గోవింద చాలు, ఈ 3 నామాలు చాలు. ఈ నామోచ్చారణ భేషజాత్ ఇది మందట ఔషధం. అచ్యుత అనంత గోవింద అనేటువంటి 3 నామాలు దివ్యమైన ఔషధం. ఈ ఔషధాన్ని స్మరిస్తే, అంటే 3 నామాలను స్మరిస్తే నశ్యంతి సకలారోగా, అన్ని రోగాలు తొలగిపోతాయి. మనకి ఇప్పటికీ వ్యవహారంలో ఉంది, ఏదైనా వ్యాధి బాధ పెడుతుంటే ఆ మందులు ఈ మందుల కంటే అచ్యుత అనంత గోవింద ఈ 3 నామాలు అలా అంటూ పోండి, ఎలాంటి వ్యాధి అయినా తగ్గిపోతుంది. చాలా సులభమైనది పరమాత్మ నామాన్ని కీర్తించటం. అందుకే ప్రాప్నోతి వైష్ణవం స్థానం. ఇంతేకాదు సంకీర్తయేతు జగన్నాథం వేదం వాపి సమీరయేత్. మరో మాట చెప్తాడు, జగన్నాథుడైనటువంటి పరమాత్మను సంకీర్తన చేయండి. ఓపిక లేదా? లేకుంటే వేదాన్ని స్మరించండి, వేదాన్ని గుర్తు చేసుకోండి, వేదము అని పలకండి అని మనకు వైష్ణవ సూక్తంలో చెప్పారు. అస్య జానంతః నామచిద్ విభక్తన ధ్రువాసో అస్య కీరయ జనాన. పరమాత్మ యొక్క నామాన్ని నిరంతరం కీర్తన చేస్తూ, అస్య కీరయ అంటే కీర్తయితార, ఎవరు ఈ పరమాత్మను కీర్తన చేస్తున్నారో, ధ్రువాస అంటే అపునరావర్తిన, మళ్ళీ పుట్టుక ఉండదు, పునరావృత్తి లేనటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి ఈ ధర్మము పురుష విహేయమైనటువంటి పరమాత్మను ఆరాధించటము, నామములతోటే ఆరాధించండి, నామ సంకీర్తనంతో భగవంతుణ్ణి అర్చించండి అని చాలా విస్పష్టంగా చెప్పాడు. అంతేకాదు ప్రత్యక్షావగమం సూక్ష్మం, అందరికీ ప్రత్యక్ష కనబడుతుంది, ఇందులో రహస్యం దాచిపెట్టేది ఏం లేదు. పరమాత్మ నామ సంకీర్తనంతో కలిగే ఫలితాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి, ప్రత్యక్షంగా బోధపడుతున్నది. కాబట్టి ఎలాగో అంటే తపస్తీర్థాదివత్ పురుష పీడనత్వం శాస్త్రాస్తిక ఐక్య సాధనం. తపస్సు చేయాలి, తీర్థాలు సేవించాలి, తీర్థయాత్రలకు పోవాలి, ఇలాంటి వాటితో పరమాత్మను సేవించటం కొంచెం కష్టసాధ్యం. దానికంటే హాయిగా కూర్చొని నారాయణ గోవింద ముకుంద అనండి చాలు. పరమాత్మ నామ సంకీర్తనంతో అన్ని ఫలితాలు లభిస్తాయి. ఇంకొక రహస్యం ఏమిటంటే కొన్ని మంత్రాలు, కొన్ని స్తోత్రాలు, కొన్ని జపాలు కొందరే చేయాలి, అందరూ చేయకూడదు. కానీ అర్చనకు అందరూ యోగ్యులే. ఫలానా వారే అర్చన చేయాలి, ఫలానా వారే స్తోత్రం చేయాలనే నియమం లేదు. భగవంతుణ్ణి స్తోత్రంతో అర్చన చేయటానికి అందరూ అర్హులే. బ్రాహ్మణుడు చేయాలి, శూద్రుడు చేయకూడదు నియమం లేదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, స్త్రీలు, పురుషులు, బాలులు, వృద్ధులు, ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ అనుకూలమైనది.
అందరూ చేయదగినది. దీనికి అందరూ అధికారులే, ఇంకేం కావాలండి? సులభంగా చేసేది, ఆయాసం లేకుండా చేసేది, అందరూ చేయవచ్చు. ఏ ఆంక్షలు లేవు. సర్వచేతనానాం అన్నాడు. ప్రాణి అయితే చాలు, ఒక మనుషులే కాదు పశువులు కూడా చేయవచ్చు. స్వామిని చూస్తారండి చాలు వాళ్ళు. కాబట్టి సంభవం అధికారం సూచేది, అందరికీ ఉంటుంది. ఇందులో మనకు అందరికీ యోగ్యమైంది అని చెప్పినందువల్ల మహాయాగం ఎలాగైతే చాలామందితో సహకరించి ఉండాలి అని చెప్పవలసిన పని లేదు కదా. కాబట్టి మనము నింజ గుణవృత్త జన్మనామపి, గుణహీనుడైన, కులహీనుడైన, జాతిహీనుడైన, స్వరూపహీనుడైన, ఏమీ లేనివాడైనా అన్నీ ఉన్నవాడైనా పరమాత్మనామాన్ని కీర్తించడానికి అందరూ యోగ్యులే. ఎలాంటి ఆంక్ష లేదు, కేవలం భక్తి ఉంటే చాలు. పరమాత్మను కీర్తించాలనే కోరిక ఉంటే చాలండి. ఎవరికి పరమాత్మ యందు ప్రీతి ఉందో, ఎవరికి పరమాత్మ యందు రుచి ఉందో, భక్తి ఉందో, అలాంటి వారిని అందరూ కీర్తించవచ్చు. ఏ ఆంక్షలు లేవు. భక్తి అభిరుచి మాత్ర మహాగుణేన అకుతో భయం భజనీయో హి భగవాన్. పరమాత్మ యందు భక్తి ఉంటే చాలు, పరమాత్మతం చేయాలని అభిరుచి ఉంటే చాలు, అందరూ పరమాత్మను సేవించవచ్చు. అందరూ పరమాత్మను సేవించటానికి యోగ్యులే. అందరి చేత స్తోత్రము చేయదగినవాడు పరమాత్మ. ఎలాగైతే గంగా నదిలో స్నానం చేస్తే గంగా నదీ ప్రవాహంతో అన్ని మురికంతా పోతుందో, ఏ మురికి? శరీరం మురికి పోతుంది, మనస్సు మురికి పోతుంది, అన్ని పాపాలు పోతాయి. అన్ని పాపాలు పోయి పరమధార్మికుడు అవుతాడు అని చెప్పారు శాస్త్రం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. పరమాత్మ చెప్పాడు, అన్ని ప్రాణుల యందు నేను సమానుడని. నేను ఒక్క తీరే ఉంటాను నాయన. నాకు ద్వేషించదగినవాడు లేడు, ప్రీతిపత్రుడు లేదు, అందరూ సమానమే. అందరిలో నేను సమానంగా ఉంటాను. వారి వృత్తం నాకెందుకు? వాడు ఎలాంటి వాడైతే నాకెందుకు? మంచివాడైతేనేమి, చెడ్డవాడైతేనేమి, మంచి పనులు చేస్తేనేమి, చెడ్డ పనులు చేస్తేనేమి, అవన్నీ నాకు అవసరం లేదు. అపిచేత్ స దురాచార భజతే మానన్యపాక్ సాధురేవ సమంతవ్య. స్వామి చెప్పాడు, దురాచారం గలవాడైనా దుష్టుడైనా నా నామ సంకీర్తనం చేస్తే, నన్ను సేవిస్తే మంచివాడేవాడు, అన్ని పాపాలు తొలగిపోతాయి. దురాచారవంతు నిషేధం లేదు. అంతేకాదు మాంసి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ. క్షుద్ర జాతిలో పుట్టినవాడైనా, వేరే జాతిలో పుట్టినవాడైనా నన్ను రుజునానికి జాతి ఎందుకయ్యా? మతంతో పని లేదు, జాతితో పని లేదు, కులంతో పని లేదు, గుణంతో పని లేదు, ఆచారంతో పని లేదు, వ్యవహారంతో పని లేదు. నా మీద ప్రీతి ఉంటే చాలురా, భక్తి ఉంటే చాలు, రుచి ఉంటే చాలు, అందరూ యోగ్యుడే. స్వామి స్వయంగా చెప్తున్నాడు, పరమాత్మనామ సంకీర్తనం చేయటానికి అందరూ యోగ్యులే.